హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీ ఫైనల్ 2 కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ 20th క్వశ్చన్లో సారాంశ్ రాయమని 6th లెసన్ అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీని సారాంశ్ కింద రాయమని అడిగితే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ వచ్చినట్టుగా బుక్లెట్లో రాసుకోవాలి. అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ అని రాసుకొని పరిచయ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. దీనికి లేఖక్ కానీ కవి కానీ ఉండరు కాబట్టి మనం ఓన్లీ ఇంట్రడక్షన్ రాసుకోవాలి. పరిచय, पाठ का नाम अंतर्राष्ट्रीय स्तर पर हिंदी, विधा पत्र विधा, विषय इस पाठ में एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में पत्र के द्वारा बता रहा है అని రాసుకోవాలి. అంటే లెసన్ పేరు అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ, విధ పత్ర విధ, విషయ్ ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే ఈ లెసన్లో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి హిందీ నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఈ పత్ర ద్వారా తెలియజేస్తున్నాడు. ఇలాగా ఒక పేరా రాసుకున్న తర్వాత సారాంश, भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी भाषा से सफल हुआ. हिंदी ऐसी भाषा है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. భారతీయ స్వాతంత్ర పోరాటంలో దేశానికి ఒక సూత్రం మీద కట్టిపడేయడానికి ఒక భాష యొక్క అవసరం కలిగింది. భాష అనేది అవసరమైంది. ఈ పని హిందీతోనే సాధ్యమైంది. హిందీ ఎలాంటి భాష అంటే అందరి భారతీయులను ఒక దారంతో కట్టిపడేస్తుంది. హిందీతో మనము భారతదేశం అంతా కూడా తెలుసుకోవచ్చు. भारतीय संविधान ने देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर अनुच्छेद 43(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. భారతదేశపు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము దేశం యొక్క వర్తమానము అంటే ప్రెజెంట్ और భవిష్యకు మళ్ళీ ఫ్యూచర్ని ధ్యాన్ మే రక్కర్ దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ 343 ప్రకారము హిందీ 14 డిసెంబర్ 1949లో రాజభాష రూపంలో గౌరవించబడింది. రాజభాష అనే గుర్తింపును ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరము 14 सितंबरని హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటాము. अन्य देशों में भी हिंदी की मांग बढ़ती जा रही है. अन्य देशों में भी हिंदी के प्रचार व प्रसार में कई संस्थाएं जुटी हुई हैं. ఇతర దేశాల్లో కూడా హిందీ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అలాగే అన్ని దేశాల్లోనూ హిందీ యొక్క ప్రచారము మరియు ప్రసారము కొరకు అనేక సంస్థలు ఏర్పడ్డాయి, అంటే దీనికి తోడ్పడుతున్నాయి. हिंदी राष्ट्रभाषा के साथ राजभाषा भी है, इसलिए भारत देश के सारे कामकाज हिंदी में ही हो रहे हैं. హిందీ రాష్ట్రభాషతో పాటు రాజభాష కూడా. అందువల్లనే భారతదేశంలో అన్ని పనులు హిందీలోనే సాధ్యమవుతున్నాయి, హిందీలోనే జరుగుతున్నాయి. హిందీ ఐసీ భాషా హై జో భారతీయోं के सांसों में बसी है. హిందీ భారతీయులందరి శ్వాసలో నివసిస్తుంది. यह सबकी సంస్కృతి సభ్యత వ గరిమా కా ప్రతీక్ హై. ఇది అందరి సంస్కృతి సభ్యత మరియు గొప్పతనానికి ప్రతీక. अब हिंदी न केवल भारत की भाषा है, वह विश्व की भाषा बन चुकी है. 10 जनवरी को हर वर्ष विश्व हिंदी दिवस मनाते हैं. यह करोड़ों लोगों की जीविका बन चुकी है. ఇప్పుడు కేవలం హిందీ భారతదేశం యొక్క భాషే కాదు, ఇది ప్రపంచ భాష కూడా. ప్రతి సంవత్సరము 10th जनवरी విశ్వ హిందీ దివస్ సెలబ్రేట్ చేసుకుంటారు. యह కరోడో లోగోంకి జీవికా బన్ చుకీ హై. ఇది కోట్ల కొలది ప్రజల యొక్క జీవనాధారంగా మారింది. హిందీ సబ్కో జోడ్నే వాలీ భాషా హై, తోడనే వాలీ నహీ.
హిందీ అందరినీ కలిపే భాష కానీ విడగొట్టే భాష కాదు. इसलिए అందువల్ల అందరూ హిందీని నేర్చుకోండి, హిందీలో మాట్లాడండి మరియు హిందీనే సొంతం చేసుకోండి లేదా యాక్సెప్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ నిబంధన మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో టాపిక్తో కలుసుకుంటాను.